ఒకసారి అన్నారా మీరు? వచ్చినప్పుడు తీసుకురా. ఇప్పుడు ఎలా తీసుకురండి. సునీల్ అందరికీ పంపించండి 1 ఈచ్ కాపీ. ప్రోగ్రామ్ రికార్డ్ అందరికీ నమస్కారం. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. రెండవ విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు అదేవిధంగా విద్యాశాఖ మార్చులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు జిహెచ్ఎంసి మేయర్ మన గద్వాల విజయలక్ష్మి గారు, అదేవిధంగా జిహెచ్ఎంసి కమిషనర్ గౌరవనీయులు రోనాల్డ్ రోస్ గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ శాసన మండలి సభ్యులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ హైదరాబాద్ గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి వివిధ డిపార్ట్మెంట్ల యొక్క అధికారులు, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క కార్యక్రమానికి తదుపరి టేకప్ చేయాల్సిందిగా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ యానిమల్ హస్బెండరీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ సబితా ఇంద్రారెడ్డి గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హోమ్ మహమూద్ అలీ గారికి, వేదిక మీదైనటువంటి జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి గారికి, కమిషనర్ జిహెచ్ఎంసి రోనాల్డ్ రోస్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసన మండలి శాసనసభ్యులు మరియు మీడియా మిత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు అందరికీ కూడా ఎన్ఐసి సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. నేడు రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియని మనం హైదరాబాద్ కలెక్టరేట్ వేదికగా 24 నియోజకవర్గాలకు సంబంధించి 2 BHK బెనిఫిషియరీస్ ని సాఫ్ట్వేర్ ద్వారా ఎన్ఐసి వారు రూపొందించినటువంటి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా నేడు మనం సెలెక్ట్ చేయబోతా ఉన్నాం. దీంట్లో భాగంగా నేడు బ్రీఫ్ గణాంకాలు మీ ముందు ఉంచుతున్నాను. దాని తర్వాత గౌరవ మంత్రివర్యులు మాట్లాడిన తర్వాత మన ఆన్లైన్ ర్యాండమైజేషన్ కార్యక్రమం అనేది మొదలవుతుంది. నేడు మొత్తంగా అన్ని నియోజకవర్గాలు 24 కాన్స్టిట్యుయెన్సీస్ కలుపుకొని నేడు 11,700 11,700 మందికి గాను ఆన్లైన్ ద్వారా ఇప్పుడు మనము సెలెక్ట్ చేయబోతా ఉన్నాం. దీనికి అదనంగా లోకల్ కోటాలో యాడ్ చేసుకొని 21వ తారీఖు రోజు మొత్తం 13,300 మందికి గాను మనము పట్టాలు అందజేయబోతా ఉన్నాం. హైదరాబాద్ జిల్లాలో పరిధిలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాలకు గాను 7,300, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి జిల్లాకి 2,000 మందిని, రంగారెడ్డి జిల్లాలో 1,900 మంది, అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో 500 మంది వెరసి 11,700 మందికి నేడు ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్ ర్యాండమైజేషన్ మనం చేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలిసిందే, ఇంత హ్యూజ్ నంబర్స్ ఇన్ని ఎక్కువ ఉన్నప్పుడు ఆన్లైన్ ఫిజికల్ లాటరీ అనేది అసాధ్యం. అది చేస్తే దాంట్లో చాలా అది ట్యాంపరింగ్ కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎన్ఐసి ద్వారా ఈ సాఫ్ట్వేర్ రూపొందించడం జరిగింది. తద్వారా చాలా క్విక్ గా, సీమ్లెస్ గా, పారదర్శకంగా మనం మొదటి విడత చేశాము. ఇది తర్వాత ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేడు ఇంకొక విషయం ఏంటంటే, ఈ కార్యక్రమంలో భాగంగా మనము కోటా కూడా ఎన్నెన్ని ఇస్తున్నాము కూడా మీ అందరికీ కూడా మేము ముందుంచుతున్నాను. హైదరాబాద్ జిల్లాలో మొత్తం ఫిజికల్లీ డిసేబుల్డ్ యాజ్ పర్ రిజర్వేషన్ కోటా ప్రకారంగా 283 మంది పిహెచ్ క్యాండిడేట్స్,
ఎస్సీ క్యాండిడేట్స్ 1213, ఎస్టీ 413, అదర్స్ 5391, మొత్తం కలిపి 7300 మంది హైదరాబాద్ జిల్లాలో. మేడ్చల్ జిల్లాలో ఫిజికలీ డిసేబుల్డ్ కింద 96, ఎస్సీ కింద 332, ఎస్టీ కింద 116, అదర్స్ కేటగిరీ 1456, వెరసి 2000 మంది ఇవాళ సెలెక్ట్ చేస్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా కింద PH 75, ఎస్సీ కింద 295, ఎస్టీ 97, అదర్స్ 1433, వెరసి 1900. సంగారెడ్డి PH 16, ఎస్సీ 83, ఎస్టీ 29, అదర్స్ 372, మొత్తం 500. సో మొత్తం రిజర్వేషన్ కోటా కింద మనకి గవర్నమెంట్ జియో ప్రకారం రూల్స్ ప్రకారంగా ప్రాతిపదికన కోటా ఫిక్స్ చేసి దాని ప్రకారంగానే సాఫ్ట్వేర్ కూడా ఆ ఎస్సీ క్యాండిడేట్స్ లో ఉన్న వాళ్ళ నుంచే ర్యాండమైజ్ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎంతో సీమ్లెస్ గా కష్టపడి NIC వారు ఈ మనం తయారు చేయడం జరిగింది. తద్వారా పూర్తిగా పారదర్శకంగా మీ ముందు ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. ముందుగా ఈ కార్యక్రమం ఉద్దేశించి ఈ సభాధ్యక్షులు గౌరవ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా. జిల్లా కలెక్టర్ అనుదీప్ గారికి, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ రొనాల్డ్ రోస్ గారు, DROలు, RTOలు, అదేవిధంగా రంగారెడ్డి కలెక్టర్ గారు హరీష్ గారు, వారికి, జిల్లా యంత్రాంగానికి, అదేవిధంగా NIC నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వారికి, వారితో పాటు పాత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం కళ. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదవాడికి నీడ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగినటువంటి. రెండోది, ఒకప్పుడు వీకర్ సెక్షన్ హౌసింగ్ అంటే 70% బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ ఉంటుండే, ఓన్లీ 30% సబ్సిడీ. దాంట్లో 40% బ్యాంక్ లోన్ కావచ్చు, ఇనిషియల్గా 30% బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ కావచ్చు, ఇవన్నీ జరుగుతుండే. బట్ స్వయం పాలన వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేదవాడికి డబ్బులు లేకుండానే 100% సబ్సిడీ మీద ఇవ్వాలని అద్భుతమైనటువంటి ఇల్లు కట్టింది మన కళ్ళ ముంగట ఉన్నాయి. అయితే దీంట్లో ఏంటంటే గతంలో వీకర్ సెక్షన్ హౌసింగ్లో ఎప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండకపోతుండే. అంటే సెవరేజ్ కానీ, స్టాంప్ వాటర్ కానీ, వాటర్ కనెక్టివిటీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, రోడ్ కానీ ఇవన్నీ ఉండకపోతుండే. బట్ అవన్నీ కలగలిపి మరి కట్టినటువంటిదే డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అయితే దీని అప్లికేషన్ అనేది పెద్ద ఎత్తున హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ అంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్లో పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఇచ్చేందుకు కూడా చాలా పారదర్శకంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో NIC వాళ్ళ సహకారం తీసుకొని మీ పత్రికా మీడియా సమక్షంలోనే ఎంత పారదర్శకంగా చేస్తుందో చూపించడానికి మరి గతంలో మనం ఇచ్చినటువంటి 12,700 కావచ్చు, ఇప్పుడు ఇచ్చే 13,200 కావచ్చు. ఎంత పారదర్శకంగా ప్రభుత్వం ఉన్నది, రాజకీయ ప్రమేయం లేకుండా ఇది పేదవాడికి అందాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని. అయితే కొన్ని మీడియాలలో, పత్రికలలో, కొంత ఎలక్ట్రానిక్ మీడియాలో విచిత్రమైనటువంటి కొన్ని ఆర్టికల్స్ వస్తున్నాయి. కొంత దయచేసి మీరు కూడా ఆలోచన చేయాలి. దీంతో పాటు ఏంటంటే ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ వచ్చిందో వాళ్ళు సంతోషంగా ఉండడం, రాని వాళ్ళు మాకు ఎప్పుడు వస్తుంది అనేటువంటి భావనతో ఉండడం, దాంట్లో ఏంటంటే రకరకాలుగా కామెంట్స్ కూడా రావడం అనేది కూడా మనం చూస్తున్నాం. ఇదన్నీ జనరల్గా సర్వసాధారణంగా వచ్చేటువంటి అంశాలు. ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా, ఇంక్లూడింగ్ యూనియన్ గవర్నమెంట్, ఎవరు కూడా పేదవాడి కోసం, మధ్యతరగతి కుటుంబాల కోసం ఇంత అద్భుతమైనటువంటి ఇల్లు కట్టిన దాఖలాలు లేవు. 2 రూములు కానీ, ఒక హాల్ కానివ్వండి, అదేవిధంగా కిచెన్ కానివ్వండి, 2 బాత్రూమ్లు కానివ్వండి, బాల్కనీ కానివ్వండి, ఇంత అద్భుతమైనటువంటి ఇల్లు ఈ దేశంలో ఎక్కడ దొరకదు. మీకు అందరికీ గుర్తుంటుంది, గతంలో గవర్నర్ నరసింహన్ గారు ఉన్నప్పుడు
ఢిల్లీలో ఐఏఎస్ IPS కూడా ఇటువంటి అద్భుతమైనటువంటి క్వార్టర్స్ లేవని చెప్పి మరి వాళ్ళు అప్రిషియేట్ చేసినటువంటిది కూడా మనం చూసినాం. కాబట్టి దీన్ని ఎంత పారదర్శకంగా తీసుకెళ్తే దీంట్లో రాజకీయ జోక్యం లేకుండా ఎవరు ఒత్తిడి లేకుండా తీసుకెళ్తే అంత అద్భుతంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి ప్రధాన భూమిక పోషించినటువంటి మన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారు అనుదీప్ గారు, మా GHMC కమిషనర్ రొనాల్డ్ రోస్ గారికి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్ గారికి, వారితో పాటు ఉన్నటువంటి వారి సబార్డినేట్స్ వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అయితే మా గౌరవ శాసనసభ్యులు కూడా వారి నియోజకవర్గాల్లో మరి ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండేటువంటి వ్యక్తులు కాబట్టి మరి వాళ్ళు కూడా నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని ఫాలోఅప్ చేయడమే కాకుండా వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కానివ్వండి, ఆ జీవితాలు అంటే ఆ కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నాయో మా ఎమ్మెల్యేలను వాళ్ళ ఇంటికాడికి తీసుకుపోయి వాళ్ళు సన్మానం చేస్తున్నటువంటి సందర్భాలను కూడా మనం దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు రిజర్వేషన్లు కూడా మరి ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పాను, మరి రిజర్వేషన్లు కూడా ఏ పద్ధతిలో పాటిస్తున్నామని. దీంట్లో వికలాంగులకు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి మరి ఏ విధమైనటువంటి ప్రియారిటీస్ ఇస్తున్నాం, మైనారిటీలకు ఏ విధమైనటువంటి ప్రియారిటీ ఇస్తున్నాం కూడా చాలా కేటగారికల్గా క్లియర్గా పిక్చర్ అంతా మీ ముందు పెట్టడం జరిగింది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు పాత్రికేయ మీడియా మిత్రులకు ఒక 15-20 నిమిషాల్లో మీకు అంతా డీటెయిల్గా అంటే ఎక్కడెక్కడ ఇస్తున్నాం. ఒకటి ఏంటంటే దీంట్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్, సనత్ నగర్, కుక్కట్పల్లి, కుత్బుల్లాపూర్ ఇదేంటంటే డీపోచంపల్లి కానీ, గాజుల రామారం కానీ, బౌద్ధూర్పల్లి, మరి అదేవిధంగా గోషామైల్, నాంపల్లి, కార్వాన్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, షేర్లింగంపల్లి, పటన్ చెరువు, రాజేంద్ర నగర్, బౌద్ధూర్పుర, ఇది కూడా అమీన్పూర్ కానీ, మరి అదేవిధంగా కొల్లూరు కానీ, మీకు కర్దానూరు కానివ్వండి, ఫారూక్ నగర్ కానివ్వండి, మరి అదేవిధంగా దుందిగల్ ప్రాంతంలో బాతూర్పల్లి, డీపోచంపల్లి, కొల్లూరు, మరి ఈ ప్రాంతంలో అంటే అద్భుతమైనటువంటి లొకేషన్స్. అక్కడ కూడా సైట్ వాల్యుయేషన్ దగ్గర ఎకరానికి 100 కోట్ల రూపాయలు ఉన్నటువంటి స్థలాలు కూడా దీంట్లో ఉన్నాయి. అంటే పేదవాడు ఎంత గొప్పగా బతకాలనేది కూడా ముఖ్యమంత్రి గారు అది ఎంత విలువైన స్థలమైనా పర్వాలే ఆ ప్రాంతంలో మరి తెలంగాణలో నివాసం ఉంటున్నటువంటి పేదవాడి నీడ ఇస్తామనేటువంటి గొప్ప సంకల్పం అది. ఎందుకంటే గతించినటువంటి ప్రభుత్వాలను చూసినాం, ఎన్నో ప్రభుత్వాలు ఒక గజం జాగపోతే ఏదైతే ఉన్నతమైనటువంటి అంటే ఎక్కువ రేట్స్ ఉన్నటువంటి ప్రాంతంలో ఒక గజం పోతే ఈ గజం ఎందుకు అని ఆలోచన చేస్తున్నటువంటి సందర్భాలను కూడా మేము చూసినాం. కానీ పేదవాడు కూడా గొప్పగా ఉండాలి, విలువైనటువంటి ప్రదేశాలలో ఉండాలనేటువంటి ఆలోచనతోని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమం. అందుకే ఈ డ్రా కార్యక్రమాన్ని కూడా మీ అందరి సమక్షంలో మరి గౌరవ మంత్రులు కానివ్వండి, ప్రభుత్వ విప్పులు కానివ్వండి, మేయర్ గారు, అధికారులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి, మరి అదేవిధంగా మీ అందరి పాత్రికేయుల సమక్షంలో ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ ర్యాండమైజేషన్ అనేది గతంలో మీరు చూసిన మరొకసారి చేస్తున్నాం. ఇదేంటంటే ఫేజ్డ్ మేనర్లో చేస్తున్నాం, హరిబరి అని లేదు. దీంట్లో ఏంటంటే ఎవ్రీ 10 days ఒకసారి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని మేము గతంలోనే చెప్పినాం. దాని ప్రకారం మేము ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు మనం phase 2కి వచ్చినాం. ఆ తర్వాత phase 3, phase 4, phase 5 అట్లా చేసుకుంటూ పోతాం. మధ్యలో ఏంటంటే ఏదైతే మూసీ రివర్ ఉన్నదో దాంట్లో ఎవరైతే ఎంక్రోచ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా రిహాబిలిటేషన్ చేసేటువంటి కార్యక్రమం కూడా అది 3rd phase, 4th phase చేయాలనేటువంటి ఆలోచన కూడా మరి చేస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ ద్వారా ప్రజలకందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళకందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు ఈ రోజు మరి ఈ 13,200 డ్రా తీసిన తర్వాత
వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఇంకా రాని వాళ్ళు కూడా ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇది ఫేస్డ్ మేనర్లో జరుగుతుంది కాబట్టి లాస్ట్ ఫేజ్ వరకు కూడా ఎవ్వరు టెన్షన్ పడకుండా మీకు మరి ఆ డ్రాలో వచ్చేంత వరకు కూడా మీరు వెయిట్ చేయవలసినటువంటి అవసరం. ఎందుకంటే మీరు హరీబరీగా మాకు రాలేదని కలెక్టర్ ఆఫీసుల చుట్టూ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ చుట్టూ కానీ, గౌరవ శాసనసభ్యుల ఇళ్లలో కానీ మరి వచ్చి మాకు రాలేదనేటువంటి బాధ మీరు పడద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని 21వ తారీఖు నాడు గతంలో చేసిన విధంగానే అన్ని ప్రాంతాలలో ఎడిటైన్ కార్యక్రమం చేస్తాం. రెండోది, ఈ డ్రాలో వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఎవరు కొంతమంది ఫోన్ నంబర్స్ మార్చారు అప్లై చేసిన వాళ్ళ రెసిడెన్షియల్ అడ్రస్ ఉన్నది కాబట్టి వాళ్ళ రెసిడెన్షియల్ అడ్రస్కు పంపిస్తాం. దాంతోపాటు మీకు ఇచ్చినటువంటి ఏ లొకేషన్కి అయినా కానీ మరి గవర్నమెంట్ ఆర్టీసీ బస్సెస్ అన్ని అరేంజ్ చేసి ఆ బస్సులలోనే మీకు ఆ పాయింట్స్ కూడా ఎక్కడెక్కడ ఉంటాయి బస్సెస్ అని మరి ఆ పాయింట్స్ ద్వారా మీ గమ్యస్థానాలకు చేరే విధంగా కూడా కార్యక్రమాన్ని రూపకల్పన చేయడమే కాకుండా కార్యక్రమం అయిన తర్వాత మంచి భోజనంతో అక్కడ భోజనం చేసుకున్న తర్వాత మరి ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. రెండోది, కొన్ని ప్రాంతాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుతుంది. ఇది లేట్ అయిపోయింది కాబట్టి అందులో నీళ్ళు వస్తలేవని ఇంకోటి వస్తలేదంతా రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. డెఫినెట్గా అవన్నీ చేసిస్తాం తప్ప ఏదో పారిపోయేటోమో వెనక్కి పోయేటోమో ప్రజల్ని గాలి మీద వదిలేసేటోమో మేము కాదు. డెఫినెట్గా వాళ్ళ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని కంఫర్టబుల్గా చేసిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు పాత్రికేయులు మీరు ఏమన్నా అడిగితే అడిగేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మరి స్టార్ట్ చేసేస్తాం. కట్టిస్తాం కదా, ఫస్ట్ ఇళ్ళకి ఇస్తాము, తర్వాత కడతాం. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కట్టుకుంటే వెళ్ళిపోతాం. నువ్వు అడిగిన నాకు అర్థమైంది. వీళ్ళకి ఏంటంటే రిహాబిలిటేషన్ కూడా దీంట్లోకి ఇస్తాము. ఇంకేమన్నా రిక్వైర్మెంట్ ఉంటే కట్టిస్తాం అనుభవంకి. ఇంకేమన్నా అడిషన్ నేనేమంటా, మాది కంఫర్టబుల్ గవర్నమెంట్, ఫ్యూచర్లో కూడా మేమే ఉంటాం తప్ప ఎవరో వచ్చింది కాదు, ఏం చేసేది లేదు. అవసరం అనుకుంటే ఇంకా 1,00,000 ఇళ్ళు కట్టడం భయపడే సమస్య ఉండదు. డెఫినెట్గా పేదవాడి నీడ కల్పించేటువంటి గొప్ప కార్యక్రమం. ఎందుకంటే కేసీఆర్ గారి ఆలోచన పాతకాలం పెద్ద మనుషులు చెప్తుంటే పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడాలి. ఆ పెళ్లి చేసే కార్యక్రమం మేమే చేస్తాం, ఇల్లు కట్టే కార్యక్రమం కూడా. ఎందుకంటే ఒక మనసు ఉన్నటువంటి మహారాజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. డెఫినెట్గా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇంకా కడతాం. ఇది ఆగిపోయిన స్కీమ్ కాదు. ఓకే, అడ్వర్టైజేషన్లో ఖాళీ ఎన్ని ఇళ్ళు ఎవరికి ఎక్కడ అలాట్మెంట్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నారో, పెద్ద మనుషులు ఉన్నారో అది ప్రొసీజర్ ప్రకారం చేసుకొని ఇస్తాం. మీకు అంతా అద్భుతమైనటువంటి లిఫ్టులు ఉన్నాయి అన్ని ప్రాంతాలలో, కానీ ప్రియారిటీ మాత్రం వాళ్ళ గ్రౌండ్లోనే ఇస్తాం. ఓకే, డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను గుర్తించడానికి మొదటగా వార్డు కమిటీలు అర్బన్ ప్రాంతంలో, జిల్లా ప్రాంతంలో సంబంధించిన కమిటీలు ఉంటాయి కదా సార్, అవి గుర్తించిన తర్వాత మీ వారికి తీసుకొస్తారు. సబ్జెక్టు వార్డు కమిటీలు అది కాదు. ఈ సబ్జెక్టు పేదవాడు అప్లై చేసుకుంది, అధికారులు వెరిఫికేషన్ చేసినటువంటి ఇల్లు. వెరిఫికేషన్ కూడా నీకు నిరంతరంగా కొనసాగుతుంది, మధ్యలో ఆగిపోయిందని ఆగిపోతుంది అనేటువంటిది ఎక్కడ లేదు. వెరిఫికేషన్ జరుపుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే పక్క జిల్లాలో కట్టినటువంటి ఇవన్నీ కాబట్టి వెరిఫికేషన్ అనేది అధికారులు చాలా బ్రహ్మాండంగా చేశారు. మీరు గతంలో ఎన్ని అంశాలు అడిగినా కానీ 12,700 మందిని మీరు చూసారు. అన్ని దగ్గర కార్యక్రమాలు ఎంత అద్భుతంగా జరిగినాయి కూడా అందరం చూసినటువంటి. డెఫినెట్గా ఇది కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తాం. బ్రహ్మాండంగా పేదవాడికి అద్భుతమైనటువంటి అవకాశం కూడా కల్పిస్తాం. దయచేసి మీరు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేయండి. ఎస్సీ 620, ఎస్టీ 51, అదర్స్ 1960 కోటా ఇవ్వడం జరిగింది. సో మన 2645 ఏదైతే టోటల్ అప్లికేషన్స్ ఉన్నాయో ఈ 10 మనం ఏదైతే కేటగిరైజ్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ వచ్చినవి దాంట్లో నుంచి
14 మంది పిహెచ్, ఎస్సీ 83 మంది, ఎస్టీ 29 మంది, అదర్స్ 374. సో 500 మందిని ఈ ప్రాతిపదికన సిస్టమ్ ఆటోమేటిక్ గా జనరేట్ చేసి మనకి లిస్ట్ అనేది వస్తుంది. అది కూడా మీరు ఇప్పుడు చెక్ చేయొచ్చు. ఇప్పుడు డేటా వెరిఫికేషన్ చేస్తున్నా. ఇది మన టోటల్ లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్. ఇప్పుడు అండి కిందికి రండి. టోటల్ 2000. సో డేటా కూడా వెరిఫై అయిపోయిందండి, ఫ్రీజ్ అయింది. ఇప్పుడు ర్యాండమైజేషన్కి వెళ్తాం. సో ర్యాండమైజేషన్ మీరు చూసినట్లయితే ముషీరాబాద్ సెలెక్ట్ చేయండి. చూసినట్లయితే మన కోటా ప్రకారం కన్నా తక్కువ ఉన్నారు కాబట్టి 14 మంది ఉంటే 14 మంది ఫిజికల్ డిసేబిలిటీ సెలెక్ట్ అవుతారు ఫైనల్ లిస్ట్ లో. 620 మంది ఎస్సీ మంది ఉన్నారు, అందులో 83 మందిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్టీ 51 మంది ఉన్నారు, అందులో 29 మంది సిస్టమ్ ఆటోమేటిక్ జనరేట్ చేస్తుంది. మిగతా అదర్స్ 1960 నుంచి 374 లిస్ట్. సో టోటల్ మనకి 500 ఈ ప్రాతిపదిక ఈ నిష్పత్తిలో మనకు అవుట్పుట్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. సెలెక్ట్ అప్లికెంట్స్ అనేది ర్యాండమైజేషన్ అయిపోయిందండి ఫర్ ద సార్ పీడిఎఫ్ లో కనిపిస్తుంది సార్ మనకి. సో ఇది అవుట్పుట్ పీడిఎఫ్ కూడా వచ్చేసిందండి ఆటోమేటిక్. విత్ ఇన్ 10 సెకండ్స్ లో మనకి పిహెచ్ కిందికి రండి. సో 14 మంది పిహెచ్ ఉంటారు. ఎస్ 14 మెంబర్స్ వరకు పిహెచ్ ఫిజికల్లీ డిసేబుల్డ్. ఎస్సీ మనం అనుకున్నట్టు 83 టోటల్. సో 97 వరకు ఎస్సీ ఉంటారు, 14 మంది పిహెచ్, 83 వీళ్ళు. ఎస్టీ 29, 126 వరకు ఎస్టీ. మిగతా వాళ్ళందరూ కూడా 374 అదర్స్ కేటగిరీలో. సో టోటల్ 500 కి 500 రిజర్వేషన్ క్రైటీరియా ఏదో దాని ప్రకారంగా చేసి మనకి ప్రొసీడింగ్స్ కూడా జనరేట్ అయిపోయినాయి. సో ఇది 1 కాన్స్టిట్యున్సీ. ఇదే ప్రాతిపదికన మనం నెక్స్ట్ 24 కాన్స్టిట్యున్సీస్. ఐ రిక్వెస్ట్ డిఆర్ఆర్ గారు టు కంటిన్యూ ఈచ్ కాన్స్టిట్యున్సీ వారీగా. సో లాస్ట్ లో చూడొచ్చండి మీరు అది డేటా వెరిఫికేషన్ లో 7738. ఓకే, ప్లీజ్ ద డేటా. గో ఫర్ randomization. ఇప్పుడు రిజర్వేషన్ పిహెచ్ 24, ఎస్సీ 83, ఎస్టీ 29, అదర్స్ 364. ఇక్కడ ఫిక్స్డ్ వచ్చేసింది ఎందుకంటే పిహెచ్ లో 49 ఉన్నారు. సో రిజర్వేషన్ ప్రకారం 24. సెలెక్ట్ అప్లికెంట్స్ ర్యాండమ్లీ. సెలెక్ట్ చేస్తాం. లాస్ట్ ఫిగర్ చూపించండి. మొత్తం 5982. చివరి ఫిగర్ చూడొచ్చండి. రైట్ నౌ ఫ్రీజ్ ద డేటా. ఓకే, గో ఫర్ randomization. సెలెక్ట్ జూబ్లీస్. దాని రిజర్వేషన్ కేటగిరీ అండి. సెలెక్ట్ అప్లికెంట్స్. PDF. సేమ్ అంతే. 500 చివరిలో చూపించండి. సిస్టమ్ బేసికలీ ఉన్న ఎస్సీ క్యాండిడేట్ నుంచి ఫస్ట్ వెళ్ళి ఎస్సీలో కోడ్ జూబ్లీ హిల్స్ ర్యాండమైజేషన్ రిపోర్ట్ పీడిఎఫ్ ఓపెన్ చేయండి. పిహెచ్ 1 నుంచి 14 ఉన్నారు కదా, 1 నుంచి మైనస్. ఓకే ఓకే చూపిస్తాం సార్. మైనస్ అయితే అవి ఫిజికల్ మైనస్ అయ్యి ఎస్సీ 83 వస్తాయి. 107 దగ్గర అవుతుంది సార్. 24 ప్లస్ 83 107 దగ్గర అవుతుంది. 29 ఎస్టీ కలిపితే 136 దగ్గర అది అవుతుంది. రాజేంద్ర నగర్. నెక్స్ట్ రాజేంద్ర నగర్. రాజేంద్ర నగర్ లో మనకు మొత్తం 3957, అందులో నుంచి 500. లాస్ట్ ఫిగర్ చూపించండి 3957. గో ఫ్రీజ్ ద డేటా. ఓకే, randomization రాజేంద్ర నగర్. ఓకే, సెలెక్ట్ అప్లికెంట్స్ randomly.
అట్లే 500 చూపించండి. సో నెక్స్ట్ సార్ అంబర్పేట్. అంబర్పేట బాబు 8649 8649. సార్ అంబర్పేట అయిపోయింది సార్. ఖైరతాబాద్ 4831 500. చివరి సంఖ్య చూపించండి. 4831. ప్లీజ్ ద డేట్. ఓకే, randomization. Hyderabad. Select applicants random. Data verification. Data చూపించండి. చివరి నెంబర్ తీసుకోండి. Okay. Select applicants and serial number. Video. Sir. Okay. Next. Please the date. Randomization. No sir, eligible on ఇప్పుడు ఎంక్వైరీ చేసి ఎలిజిబుల్ ఉన్నా అంటారు. Please the date. Okay. Okay. Randomization. Okay. Next, Gosha Mahal. ₹5,610. Yes sir, Gosha. Is the data. Okay. Hello, boss. Hello, కింది పెట్టు. ఉర్కులకు 12,582. Yes. Please do it.
Yes. Randomization. Utpulapur. Select applicants randomly. Right. Okay. Ukatpalli.